సామాజిక మాధ్యమాలను నిషేధిస్తూ తీసుకున్న నిర్ణయం ఏకంగా నేపాల్ ప్రభుత్వాన్ని కూలదోసింది. సోషల్ మీడియాపై నిషేధం ఎత్తివేసినప్పటికీ ప్రధాని తప్పుకోవాలంటూ రెండో రోజు హింసాత్మక ఆందోళనలు మిన్నంటాయి. పలువురు మంత్రులు కూడా రాజీనామా చేయడంతో ఆందోళనకారుల డిమాండ్లకు కేసీ శర్మ ఓలీ తలొగ్గారు. ప్రధాని పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు నేపాల్ పాలన సైన్యంలోకి చేతుల్లోకి వెళ్లనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. నేపాల్లో 2 రోజులుగా సాగుతున్న ఘర్షణలకు బాధ్యత వహిస్తూ ప్రధాని పదవికి కేపీ శర్మ ఓలీ రాజీనామా చేశారు. సామాజిక మాధ్యమాలపై నిషేధం ఎత్తివేసిన నేపాల్లో ఆందోళనలు సద్దుమణగలేదు. నిన్నటి ఆందోళనల్లో మరణాలకు బాధ్యత వహిస్తూ కేపీ శర్మ ఓలీ రాజీనామా చేయాలని, దేశాన్ని విడిచిపోవాలంటూ రెండో రోజు యువత రోడ్డెక్కారు. అవినీతి పరులపై చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు చేశారు. నిషేధాజ్ఞలు లెక్క చేయకుండా వీధుల్లోకి వచ్చి నిరసనలకు దిగారు. అడ్డుకోవడాన్ని ప్రయత్నించిన భద్రతా బలగాలతో ఘర్షణకు దిగారు. తొలుత ప్రధాని కేపీ శర్మ ఓలీ ప్రైవేటు నివాసానికి నిప్పు పెట్టిన ఆందోళనకారులు తర్వాత అధికార నివాసంలోకి చొరబడ్డారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సాయంత్రం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి పరిస్థితి చక్కదిద్దుదామని ప్రయత్నించిన కేపీ శర్మ ఓలీ నిరసనకారులు అధికారిక నివాసంలోకి రావడంతో ప్రధాన పదవికి రాజీనామా చేశారు.